ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి, కాశీపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల సమీపంలో గ్యాస్ గోదాము ఉందని దాన్ని ఇతర చోటుకు మార్చాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇల్లు మంజూరు చేయాలని వినతులు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని పీడీఎస్యూ నాయకులు శ్రీకాంత్ దరఖాస్తు చేశారు. ప్రజలు పలు సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చెన్నూరులో పరిశ్రమలు తీసుకువచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే వివేక్ ఒక్క పరిశ్రమ తేలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ కుమారునికి మాత్రం ఎంపీ ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ విఫలమయ్యారని అన్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీల కోసం కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హామీ నిలబెట్టుకోవడం లేదన్నారు. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే దూర భారం తగ్గుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. డిసెంబర్ 7వ తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదిన సందర్భంగా రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రుణమాఫీ సగం అయింది. ఇక నిన్నేమంటాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిపోయింది, ఎంత చేసినామో చేసేకాడికి చేసినామని. ఇట్లా 6 అబద్ధాలు, 66 మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారెంటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల చరిత్ర చూడదు. ప్రతిసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక పంట అయిపోయింది, రెండో పంటది కూడా ఇచ్చే టైం వచ్చింది. ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రైతులను మోసం చేశారు. మహిళలను, ఆడపడుచులను 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి మీరు 0 వడ్డీ మీద రుణాలు ఇచ్చారు? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలు. స్కూటీలు ఇస్తామని చెప్పారు.
తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా మహిళలను మోసం చేసి యువకులను 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అని చెప్పారు. ఇట్లా యువకులను నిరుద్యోగులను మోసం చేసింది. పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎక్కడ పోయింది మీ ఇల్లు? వృద్ధులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్? ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మన జిల్లాకి వస్తే, మన జిల్లాలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని 3కి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన జిల్లాలో భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజలు నమ్మిండ్రు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మిండ్రు. ఇవాళ మంచిర్యాలలో ఏంది పరిస్థితి? మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, మంచిర్యాల మార్కెట్లో అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు. ఎందుకు? అది కేవలం కక్ష సాధింపు. మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇవ్వాలి, దాన్ని బట్టి మీరు చేయాలి. ఎటువంటి నోటీసులు లేకుండా పండుగ పూట, దసరా దీపావళి పండుగ పూట కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. మీ స్వంత పార్టీ నాయకులు ఎంతమంది ఏం కబ్జా చేసిర్రు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు, వాగొడ్డులోకి ఎవరెవరు ఇల్లు కట్టిర్రు, బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు. మరి మీరు ఎంతమంది కూల్చివేర్చిర్రు? మీ స్వంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలుకు పంపారు? మంచిర్యాలలో ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య, గ్యాంగులు తయారై రాత్రిపూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం. అభివృద్ధి ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు. సంవత్సరం అయింది. ఎక్కడ పోయింది మీ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం? మంచిర్యాల నుంచి 2 టౌన్కి పోవడానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తామని చెప్పి ఎక్కడ పోయింది? మరి సంవత్సరం అయింది, దాని మాటనే లేదు. గోదావరి మీద వంతెన టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2014లో 2018లో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసి చివరికి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ ఇస్తే ఇవాళ కేవలం నువ్వు అనుకున్న కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ పైసలు వసూలు చేయాలని ఇవాళ గోదావరి మీద వంతెన ఆపిన. సంవత్సరం అయింది. ఏం సాధించినావు నువ్వు గోదావరి మీద వంతెన ఆపి? మంచిర్యాల వరద ప్రాబ్లానికి కరకట్ట నిర్మాణం చేపడతాం మనం. ఎక్కడ పోయింది నీ కరకట్ట నిర్మాణం? ఏడుదానికి వచ్చింది నీ కరకట్ట నిర్మాణం? ఇట్లా మంచిర్యాల ఆజీపూర్ మండలంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందుతున్నాయి. కనీసం ఈసారి యాసంగి పంట కన్నా నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తాం. చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. 40,000 ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే. 4 కన్నా ఉద్యోగాలు ఇచ్చిండ. కొడుకుకు మాత్రం ఉద్యోగం ఇచ్చిండు. కొడుకులో ఇంటివాణి చేసిండు, ఉద్యోగం ఇచ్చి. ఎక్కడ పోయినా మీ యువకులకు ఉద్యోగాలు? చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు. చెన్నూరులో కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా అని చెప్పారు. చెన్నూరులో ఏదైతే గోదావరి వరద ప్రాంతం ఉందో దానికి కరకట్ట నిర్మించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే. ఎక్కడ పోయింది? ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే, బెల్లంపల్లిన ఒక చక్కటి హాస్పిటల్ లేదు, 200 పడకల హాస్పిటల్ చేస్తామన్నారు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ అని చెప్పారు, బెల్లంపల్లికి నర్సింగ్ కాలేజ్ అని చెప్పారు. ఇవాళ బెల్లంపల్లిన కనీస మౌలిక వసతులు లేవు. ఏదైనా ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయితే ప్రతి దానికి మంచిర్యాలకి రావాల్సి వస్తుంది. బెల్లంపల్లిన బస్ డిపో అన్నారు. ఎక్కడ పోయింది బెల్లంపల్లిన బస్ డిపో? బెల్లంపల్లిన మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండలాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఇలా కనీస రోడ్డు వసతులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పి, 24 గంటలు నియోజకవర్గంలో ఉండి సేవలు అందిస్తా అని చెప్పి, మరి ఎక్కడ పోయింది?
ప్రపంచ ఎయిడ్స్ డే పురస్కరించుకొని వైద్య శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో సోమవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. కాలేజ్ రోడ్లోని మెడికల్ కాలేజ్ నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎంబీబీఎస్ విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సృజన మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరపున, కమ్యూనిటీ మెడిసిన్ తరపున మెడికల్ స్టూడెంట్స్ని తీసుకొని ఒక ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకనగా అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది హెచ్ఐవి బారిన పడి దానితో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దానికోసము మనం ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళ అవగాహనను వాళ్ళు పాటించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలుగుతారని మా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఎయిడ్స్ సందర్భంగా మేము ఈ ర్యాలీని తీయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖు, ఈరోజు డిసెంబర్ 2వ తారీఖున మేము ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని వలన కలుగు ప్రయోజనాలు ఏంటంటే వారికి ఏ విధంగా వారిని తమను తాము ప్రొటెక్షన్ చేసుకోగలదో అనేది ఇందులో తెలియజేయడం జరిగింది. ముందుగా మనకు దీన్ని నివారించడానికి మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనగా ముందుగా దాన్ని ప్రివెన్షన్ వచ్చేది నిరోధ్తో, ఆ నిరోధ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడము. అంతేకాకుండా ఏఆర్టీ సెంటర్లో మనకు మందులు అవైలబుల్గా ఉన్నాయి. అనేక మంది దాన్ని తీసుకొని వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించుకొని వారు సంతోషంగా ఉండాలని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మేము పురస్కరించుకొని జరపడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్రిమినేషన్ ఏది లేకుండా వారి కూడా మనలో కలుపుకొని వాళ్ళతో పాటు మనం కూడా జీవిస్తూ సంతోషంగా జరపాలనేది ఈ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేష్ మృతి పార్టీకి తీరని లోటని నస్పూర్ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య పేర్కొన్నారు. నస్పూర్లోని సిపిఐ ఆఫీస్లో బాల మల్లేష్ మృతి పట్ల సంతాప సభ నిర్వహించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే మల్లేష్ ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారని చెప్పారు. అలుపెరగని పోరాట యోధని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా సమితి సభ్యులు నగేష్, రాజేశ్వరరావు, మొగిలి లక్ష్మణ్, లచ్చిరెడ్డి, జోగుల ఆంజనేయులు, ఎండి రషీద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్కా బాల మల్లేష్ గారు 2 రోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. వారికి ఈరోజు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాల మల్లేష్ గారు విద్యార్థి దశ నుండే ఏఐఎస్ఎఫ్లో ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తూ సిపిఐ రాష్ట్ర మగ్దూమ్ భవన్ కార్యాలయంలో రెడ్ గార్డ్గా పనిచేస్తూ మరి ఉద్యమాల్ని చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మరి వారి మరణం
పార్టీకి ప్రజా సంఘాలకు తీరని లోటు. మరి ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం, మరణించడం బాధాకరం, దురదృష్టకరం. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా, ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా, బీసీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మరి అన్ని పార్టీలతో సమన్వయం చేస్తూ మరి రంగారెడ్డి జిల్లాలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పార్టీ నిర్ణయం మేరకు అక్కడ అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని మరి బలోపేతం, ప్రజా సంఘాల నిర్మాణానికి ఎంతో పాత్ర పోషించడం జరిగింది. మరి ఆయన ఆ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూ పంపిణీ చేసి బడుగు బలహీన వర్గాల పేదలకు పంచినటువంటి నాయకుడు ఈరోజు మా నుండి దూరం అవడం బాధాకరం. బాలమల్లేష్ గారు గుండెపోటుతో మరణించడం అనేది జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలుసు. వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియపడతాము. పార్టీలు ఏమైనా మనమంతా హిందువులమని గుర్తించి హిందూ దేవాలయాలపై దాడులు, హిందువులపై దౌర్జన్యాలను ఖండించాలని హిందూ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. సోమవారం హిందూ ఉత్సవ సమితి సభ్యుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు హెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు జాగృతం కావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిలిపివేయాలని కోరారు. ఈ నెల 4వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10 గంటలకు అర్చన చౌరస్తా నుండి శాంతి ర్యాలీ చేపడుతున్నామని, ఆ ర్యాలీకి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తోట తిరుపతి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్, మన పొరుగు రాష్ట్రమైన బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ స్వామీజీలైన అందరిపైన దాడి చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఉద్దేశం, హిందూ అయితే వారిపై దాడులు చేయడము జరుగుతుంది. దానికి నిరసనగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ 4వ తారీఖు బుధవారం రోజున చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా మంచిర్యాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార సంస్థలు, అన్ని ధార్మిక సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున మన హిందువుల సంఘటన ఉంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించి అందరూ విజయవంతం చేయాలని కోరుతూ, దీనిలో భాగంగా మన బంగ్లాదేశ్ మన హిందువుల ఐకమత్యంతో ఉంటే రేపు ఇక్కడ మన తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాల్లో కొందరు హిందువులపై దాడి చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనపై జరుగుతున్నా కూడా జరగకున్నా కూడా మనం హిందూ సంఘటన చేస్తూ మన అందరము ఐకమత్యంతో ఉండాలని, ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పాల్గొని మనం హిందూ అనే ఒక భావనతో మన అందరం మంచిర్యాల నగరంలో ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను ఏకాగ్రం చేయడానికి కొన్ని మతతత్వ శక్తులు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాట ఫలితమై ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. 1947 తర్వాత పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ని మత ప్రాతిపదికన భూభాగాన్ని విడగొట్టినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులందరినీ కూడా మతం మార్చడం, వారిపైన దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత బెంగాలీ మాట్లాడే వాళ్ళకు అనుకూలంగా బంగ్లాదేశ్ని విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు హిందూ సమాజం అంతా కూడా ఐక్యంగా పోరాటం చేసి పాకిస్తాన్పై బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి విడిపడినప్పటికీ కూడా భారతదేశానికి తిరిగి రాకుండా హిందువులంతా కూడా అక్కడ మా దేశం అనే భావనతోటి అక్కడున్న ప్రజల్లో కలిసిపోయి అక్కడున్న వారికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటే భారతీయులైనటువంటి హిందువులందరిపైన కూడా తీవ్రమైన దాడులు చేయడం,
మానభంగాలు చేయడం, హత్యలు చేయడం, అక్కడ ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో వాటిని కొలగొడుతూ అక్కడ దేవాలయాలని విపరీతంగా ధ్వంసం చేయడం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలను ఎత్తుకొని పోయి మానభంగాలను చేయడం, హత్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం చిన్మయ దాస్ అనే హిందూ సన్యాసిని ఇస్కాన్ తరపు నుంచి అక్కడ సేవలు చేస్తున్నటువంటి హిందూ సన్యాసిని అరెస్టు చేసి బంగ్లా జైల్లో దాచిపెట్టడం జరిగింది. ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్న కారణంగా యావత్ భారతదేశం హిందూ సమాజం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఈ విషయంపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వాలని బంగ్లాదేశ్పై దాడి చేసైనా సరే అక్కడ హిందువులను రక్షించడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా 4వ తేదీన ర్యాలీలుగా నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా 4వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10 గంటలకు గంగారెడ్డి చౌరస్తా అర్చనా టెక్స్ దగ్గర నుంచి మనం శాంతియుతమైన ర్యాలీని తీయడానికి నిర్ణయం చేయడం జరిగింది. దానికోసం మీరంతా కదిలి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి హిందూ ఉత్సవ సమితి తరపున మిమ్మల్ని కోరుతూ విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. శ్రీరాంపూర్ కాలనీకి చెందిన 2 అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు కాలినడకతో మహాపాదయాత్ర ద్వారా వెళ్లి వచ్చారు. శ్రీరాంపూర్ కాలనీకి చెందిన బోడ రామకృష్ణ, ఖమ్మం ఐలయ్యలు 47 రోజుల పాటు పాదయాత్ర చేసి సోమవారం శ్రీరాంపూర్ కాలనీకి తిరిగి వచ్చారు. వీరికి శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద అయ్యప్ప భక్తులు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధు వీరభద్రస్వామి, ఉపాధ్యక్షులు చకిలం శ్రావణ్ చంటి, జిల్లా PRA భాస్కర్ల రాజేశం భక్తులు, మహిళలు మంగళహారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. మంగళ వాయిద్యాలతో శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ ఆలయం వరకు భక్తి గీతాలు ఆలపిస్తూ శోభయాత్రగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాపాదయాత్రతో అక్టోబర్ 22న బయలుదేరి 1600 కిలోమీటర్ల దూరం 4 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర చేసి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ABAP ఏరియా కార్యదర్శి బజ్జూరి లక్ష్మణ్, రాజశ్రీ మధు, పడాల లింగయ్య, ముల్కల్ల రవికృష్ణ, P ప్రసాద్, జక్కన రమేష్, అయ్యప్ప, దాసరి నవీన్, దాసరి కళ్యాణ్ బన్నీ, సభ్యులు బోడ రామకృష్ణ, మోహన్, ఆన్కారి హరీష్, అప్పాని నగేష్ పాల్గొన్నారు. అఖిల మహాభారత అయ్యప్ప సమితి గత అక్టోబర్ నెల 16 తారీఖున శ్రీరాంపూర్ నుండి స్టార్ట్ అయ్యి కరీంనగర్లో శ్రీ గడ్ప నాగరాజ స్వామి ఆధ్వర్యంలో, వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు 1650 నుండి 1700 కిలోమీటర్లు రావడం అయ్యప్ప సన్నిధానం ఈ నుండి శ్రీరాంపూర్ నుండి. అయ్యప్ప మమ్మల్ని సహకరించి ముందుండి నడిపించిన అయ్యప్పకు ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. గురుస్వామి లక్ష్మణ్ స్వామి గారు, అలాగే మా రాయసం స్వామి గారు మమ్మల్ని ఎల్లవేళ ముందుండి నడిపించే మా రాయసం స్వామి గారికి వాళ్ళ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సుస్వాగతం పలికిన స్వామి శరణయ్య. మా లక్ష్మణ్ గురుస్వామి, మా రిపోర్టు రాయసం గురుస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి గడప నాగరాజు గురుస్వామిచే శ్రీరాంపూర్ కాలనీ నుంచి మహాపాదయాత్రగా శబరిమల యాత్ర చేపట్టి 47 రోజులు ముగిసి ఆ అయ్యప్ప దివ్య దర్శనాన్ని దర్శించుకొని సకల ఆరోగ్యంగా మేము మంచి ఐశ్వర్యంతో ఆ అయ్యప్ప మమ్మల్ని తన దగ్గరికి చేర్చుకొని దర్శనం ఇచ్చిన భాగ్యం ఎనలేని భాగ్యంగా మేము భావిస్తున్నాం. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ స్వామి ఆలయం అయ్యప్ప సన్నిధానం నుండి బోడ రామకృష్ణ గురుస్వామి, ఖమ్మం ఐలయ్య గురుస్వాములు,
మహాపాదయాత్ర చేయుటకు పూనుకొని గత 48 రోజుల క్రితం శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి బయలుదేరి కడప నాగరాజు గురుస్వామి కరిమినార్ వారిచే మహాపాదయాత్ర చేసి 48 రోజులు వాళ్ళు భూలోక స్వర్గం అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని అయ్యప్పను దర్శించుకొని మళ్ళా రిటర్న్ వచ్చినారు. ఆచార్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని, అలాగే శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప స్వాములు మరి ఘన స్వాగతం పలికాము. స్వామి శరణమయ్యప్ప. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.